హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మన భారతదేశం చూసుకుంటే మొత్తంలో కూడా ఈ మధ్య ఎక్కువగా కూడా పెళ్ళైన భార్యాభర్తల్లో సంతానలేమి సమస్య అనేది పెరుగుతూ వస్తుంది. ఈ సంతానలేమి సమస్య అన్నది కేవలం భార్యకే కాదు భర్తకు కూడా సంబంధించింది. మరి ఈ సమస్య అనేది ఈ రోజుల్లో ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది అంటే 10 మంది మహిళలు చూసుకుంటే 5 మందిలో మనం ఈ సమస్యను మనం చూస్తున్నాం. ఇంతలా పెరగడానికి కారణం ఏంటి అంటే మన వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, మారుతున్న జీవనశైలి కావచ్చు, ఏదైనా కూడా ఈ సమస్యలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి, పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎలా గుర్తించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి కోసం పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బి హారిక గారు, అపోలో క్రెడిల్. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకుల్లో భార్యాభర్తలు ఎవరైనా కూడా ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మరి మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇందాక చెప్పినట్టు చాలా మందిలో మనం ఈ సంతానలేమి సమస్యలను చూస్తున్నాం. ఎక్కువగా చూస్తే ఫర్టిలిటీ సెంటర్స్ కూడా చాలా పెరుగుతూ వస్తున్నాయి. సో ఇంతలా సంతానలేమి సమస్యలు రావడానికి కారణం ఏంటి, దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రీజన్స్ అంటే ఏముంటాయి? ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీన్ని ఇన్ఫర్టిలిటీ అంటారండి. సంతానలేమిని ఇన్ఫర్టిలిటీ అంటాం ఇంగ్లీష్లో. ఇది డెఫినెట్గా నెంబర్స్ అయితే ముందుతో పోలిస్తే పెరిగినాయి. 50% అయితే వరకు వచ్చినట్టుగా అయితే లేదు, కానీ 10 to 20% పాపులేషన్ అమ్మాయిల్లో, లేడీస్లో అంటే 10 మంది ఆడవాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు డెఫినెట్గా దీంట్లో సఫర్ అవుతున్నారు. ఎందుకు వస్తున్నాయి అంటే మోస్ట్ కామన్లీ ఏజ్, ఆడవాళ్ళలో ఏజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాలు నీటి బుడగలు రావడం అనేది మోస్ట్ కామన్ రీజన్. ఎప్పుడైనా కూడా ఇన్ఫర్టిలిటీ అనుకుంటే ఆడవాళ్ళ కాజెస్ 30-40% ఉంటే మగవాళ్ళ కాజెస్ 30-40% ఉంటుంది. ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే, పిల్లలు కలగలేదు అన్న వెంటనే ఆ లేడీస్ వైపే, ఆడవాళ్ళ వైపే ఫస్ట్ యూజువల్లీ అందరు చూస్తారు. బట్ లేడీస్తో పాటు జెంట్స్ కూడా ఈక్వల్లీ కాజ్కి కంట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో మళ్ళీ 2 రకాలు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే పెళ్ళైపోయింది, ఒక 1 year పైనే ట్రై చేస్తూ ఉన్నారు, తరచుగా కలుస్తూ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కన్సీవ్ కాలేదు 1 year అయినా కూడా, అంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ అని ఎవరికంటారంటే ఇంతకుముందు ఆల్రెడీ పాపో బాబో పుట్టున్నారు, లేదా ఇంతకుముందు ఆల్రెడీ మిస్క్యారేజ్, ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం ఇట్లాంటివి జరిగి తర్వాత ట్రై చేస్తున్నప్పుడు ఎంతకీ ప్రెగ్నెన్సీ రాకపోతే దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. కామన్ కాజెస్ ఉన్న సెకండరీకి కొంచెం డిఫరెంట్ కాజెస్ కూడా మనకి కాజెస్ ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ కాజ్ మనం అనుకున్నట్టు ఒకటి ఏజ్. అంటే ఇంతవరకు రోజుల్లో 18, 19, 20లో మ్యారేజ్ అయిపోయేది. పెళ్ళైనాక ఏం పిల్లలు పుట్టకుండా వాడ్డాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. డైరెక్ట్గా ట్రై చేసేవారు, వెంటనే కన్సీవ్ అయిపోయారు, ఒకదాని తర్వాత ఒకటి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు మ్యారేజ్ అనిందే 25 నుంచి ఇప్పుడు ఏజ్ 30, 35 కూడా చాలామంది ఇంకా వర్క్ చేస్తున్న విమెన్ ఇండిపెండెంట్గా సెటిల్ అయ్యి వాళ్ళకంటూ వాళ్ళు అంత ప్రాపర్టీస్ గెయిన్ చేసుకుని ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాకనే మ్యారేజ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ చాలా ఎక్కువైపోయింది. అలా ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజే 30-35కి పోస్ట్పోన్ అవుతున్నప్పుడు పెళ్ళైనాక కూడా వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఎవరు ఇష్టపడట్లేదు. ఏ కపుల్ చూసినా కూడా ఒక 2 years ఆగాలి, 3 years ఆగాలి, వీ వాంట్ ఎర్న్ మోర్, వీ వాంట్ సెటిల్. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళలో ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగడానికి కావాల్సిన వీర్యం కౌంట్ అనేది 50-55 వరకు కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. బట్ ఆడవాళ్ళలో ఫర్టిలిటీ కోసం కావాల్సిన ఎగ్ కౌంట్ ఏదైతే ఉందో 35 తర్వాత ఎవ్రీ ఇయర్ అది డ్రాస్టిక్గా అంటే చాలా వేగంగా పడిపోతుంది అని ఎవిడెన్స్ చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే 35 క్రాస్ అవుతున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్లో ఏదో ఒక రకమైన ఛాలెంజెస్, ఏదో ఒక ప్రాబ్లం, పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల, లేదంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏజ్. లేట్గా ఏజ్ ఉండడం వల్ల ఎగ్లో ఎగ్స్ అనింది అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో రిలీజ్ అయ్యే అండం అనేది రిలీజ్ అవ్వడం లేట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అవుతుంది, లేదా అండం నెంబర్ తగ్గిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆడవాళ్ళు ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాల్లో నీటి బుడగలు రావడం. ఇది ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఫుడ్ కానీ, బరువు ఎక్కువగా ఉండడం కానీ, లేట్గా నిద్రపోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, ఇలాంటి అన్నీ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి అన్నీ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం స్కాన్ చేస్తే 3లో ఒకరికి లేదా ఇద్దరికి నీటి బుడగలు మనం స్కాన్లో చూస్తున్నాం. దీంతో పాటు యాక్నే, అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ గ్రో అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఉంది అంటే వాళ్ళకి సిండ్రోమ్ కూడా ఉన్నట్టు. ఇట్లా పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఎవరికైతే 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయో వాళ్ళకి ఎగ్ రిలీజ్ ఏ డేట్లో అవుతుంది అని
క్లియర్గా తెలియదు. ఎగ్ రిలీజ్ అనేది ఏ డేట్లో అవుతుంది క్లియర్గా తెలియనప్పుడు ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని వాళ్ళకి క్లూ ఉండదు. నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉండి పాలిసిస్టిక్ ఓవరీస్ లేని వాళ్ళకి ఎవ్రీ మంత్ 10వ రోజు నుంచి 18వ రోజు వరకు పీరియడ్ వచ్చినాక డే 10 నుంచి డే 18 వరకు ఆల్టర్నేట్ డే అయినా కలిసి ఉంటే హస్బెండ్తో కన్సీవ్ అయ్యే ఛాన్స్ 1 ఇయర్లో 80% ఉంటుంది. సో 1 ఇయర్లో ఎవ్రీ మంత్ ఆ ఫర్టైల్ పీరియడ్లో రెగ్యులర్గా వాళ్ళు కన్సీవ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ న్యాచురల్గా 80% ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా ట్రై చేస్తే ఇంకో 10% అంటే 90% మెంబర్స్ వరకు డెఫినెట్గా కన్సీవ్ అవ్వగలరు. కానీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ మేమందరం ఏం చెప్తామంటే ఎప్పుడైనా 1 ఇయర్ ట్రై చేసినాక కన్సీవ్ కాలేదు, రెగ్యులర్గా కలిసి ఉండి ట్రై చేసి కన్సీవ్ కాలేదు అంటే బెటర్ టు కమ్ అండ్ సీ డాక్టర్స్ అండ్ ఇవాల్యుయేట్ చేసుకుని రీజన్ మగవాళ్ళలో ఉందా ఆడవాళ్ళలో ఉందా అని మనం కనుక్కుని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. చాలా వరకు 1 ఇయరే కదా, ఏమైంది 2-3 ఇయర్స్ ట్రై చేయండి అప్పుడు వెళ్ళండి డాక్టర్ దగ్గరికి, ఇప్పుడే ఎందుకు అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ అమ్మాయిల్లోనే సమస్య ఉంటుంది, అబ్బాయిల్లో ఉండదు అని అనుకుంటారు. పెళ్ళైన మగవారు మేము రాము నువ్వే చూపించుకో ప్రాబ్లం ఏంటో అంటారు. సో ఇది ఖచ్చితంగా రాంగ్ డెఫినెట్గా రాంగ్ పర్సెప్షన్ అండి. మీరు చెప్తున్న చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆడవాళ్ళలో కాజెస్ ఎంత ఉంటాయో ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాజెస్ మగవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళు ఎందుకు అంటే వీర్యం అంటే సెమెన్ అనాలిసిస్ అని మనం ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో స్పర్మ్ కౌంట్ అంటే స్పర్మ్స్ ఎంత ఉండాలి, మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ స్పర్మ్స్ ఉండాలి అనేది యాక్చువల్లీ స్టాండర్డ్స్. ఆ స్పర్మ్ కౌంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు తరచుగా కలుస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ ఒక్కటే కాకుండా స్పర్మ్ మొటిలిటీ దాని మూమెంట్ ఎట్లా ఉంది, స్పర్మ్ చూడటానికి మార్ఫాలజీ అంటే చూడటానికి ఎట్లుంది, నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా, స్పర్మ్స్ లైవ్ ఉన్నాయా, అవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ మనం చూస్తాం. ఇవన్నీ కూడా నార్మల్ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళని మనం 1 ఇయర్ ట్రై చేయొచ్చు అంటాం. నార్మల్ స్టాండర్డ్స్లో లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ అవసరం ఉంటుంది. ఈ స్పర్మ్ అబ్నార్మాలిటీస్లో మళ్ళీ తక్కువ కౌంట్, చాలా తక్కువ కౌంట్, విపరీతంగా తక్కువ ఉండడం, లేదా కొంతమందికి అస్సలు స్పర్మ్స్ ఉండకపోవడం. ఈ అస్సలు స్పర్మ్స్ ఎవరికైతే ఉండకపోయో వాళ్ళకి కొన్ని రకాలైన జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లైక్ క్లినిఫెల్టర్స్, ఇవన్నీ నేమ్స్ ఆఫ్ ద జెనెటిక్ ప్రాబ్లమ్స్. కొంతమందికి ఏంటి అంటే స్పర్మ్స్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి టెస్టిస్లోనే స్పర్మ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే బయట నుంచి ఏదైనా కాజెస్ ఉంటాయా అంటే స్మోకింగ్ అనేది ఎక్కువగా తీసుకునే వాళ్ళకి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ రెండు ఎఫెక్ట్ అవుతాయని ఎవిడెన్స్ చెప్తుంది. అలాగే ఆల్కహాల్ కూడా ఒకేషనల్గా తీసుకున్న వాళ్ళకి మేజర్ ఎఫెక్ట్ ఉంది అని ఎవిడెన్స్ లేదు. కానీ ఎవరైతే డైలీ డ్రింక్ చేస్తారో, క్రానిక్గా ఆల్కహాల్ తీసుకుంటున్నారో వీళ్ళకైతే డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అలాగే స్పర్మ్ మొటిలిటీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగే ఆల్కహాల్కి స్మోకింగ్కి అలవాటు ఉన్న వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటే ఇంటర్కోర్స్ చేయాలన్న ఫీలింగ్ ఉండకపోవడం, ప్రాపర్గా వాళ్ళు ఎరెక్షన్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే వైఫ్తో కలిసే టైంలో ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని మనకి ఎవిడెన్స్ చెప్తుంది. ఇట్లానే చూసుకుంటే ఈ ఫ్యాక్టర్సే కాకుండా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్. మగవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే 35-40కే చాలా మంది జెంట్స్కి డయాబెటీస్ వచ్చేస్తుంది. సో డయాబెటీస్ ఉండి ప్రాపర్గా షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ స్పర్మ్ కౌంట్ అబ్నార్మల్ ఉండడానికి. అయితే ఈ సంతానలేమి సమస్య అనేది వంశపారంపర్యంగా ఉంటుందంటారా మ్యామ్? అంటే కొన్ని డిసీజెస్ మనం చూస్తాం జెనెటికల్గా వస్తాయంటారు, ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం? కొన్ని కండిషన్స్ అండి చాలా రేర్, అంటే మనం తరచుగా చూడము డైలీ. ఎజోస్పర్మియా అని ఒక కండిషన్ ఉంది. ఎజోస్పర్మియా అంటే ఏంటంటే కంప్లీట్గా స్పర్మ్ కౌంట్ అనేది లేకుండా ఉండడం. ఈ ఎజోస్పర్మియా అన్న దాంట్లో మాత్రం అందులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అందులో ఒక రకమైన ఎజోస్పర్మియాలో మాత్రం డెఫినెట్గా జెనెటిక్గా అంటే ఫ్యామిలియల్గా వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి వై క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్లో వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాగే అప్పుడప్పుడు ఏంటంటే పేరెంట్స్ లేట్గా మ్యారేజ్ చేసుకుని లేదా మదర్ లేట్గా బేబీని 40 క్రాస్ అయినాక కన్నప్పుడు అప్పుడప్పుడు ఆ పుట్టే అబ్బాయిలో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ లైక్ నేను ఇందాక చెప్పిన XXY ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ అలా వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. వీళ్ళలో డెఫినెట్గా ఏదైతే అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ ఒకప్పుడు కన్సీవ్ అయితే చాలా హ్యాపీగా వెంటనే ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసుకున్నారు. ఇప్పటి రోజుల్లో
కన్సీవ్ అయినా కూడా అది నిలవట్లేదు, ఏ మంత్ లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు, మిస్కారేజెస్ అవుతున్నాయి, ఫ్యామిలీకి చెప్పుకోలేకపోతున్నారు, బయట చెప్పుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే కన్సీవ్ అయ్యే వరకు ఒక ప్రాబ్లం, అయ్యాక కూడా కొన్ని కష్టాలు అనేవి ఉంటున్నాయి కదా. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? సో ఈ మిస్కారేజ్ లో మళ్ళీ 2 రకాలండి. మనం స్పొరాడిక్ ఒకటి, రికరెంట్ ఒకటి అంటాం. స్పొరాడిక్ అంటే 100 మంది కన్సీవ్ అయితే ర్యాండమ్ గా బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ పోయే అవకాశం 5% అనమాట. అంటే 100 మెంబర్స్ కన్సీవ్ అయిన వాళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏం లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, అందులో 5గురికి యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ సరిగ్గా నిలవకపోవడం, అంటే బ్లీడింగ్ అవ్వడం, వాళ్ళ ప్రెగ్నెన్సీ పోవడం, లేదా బేబీ ఫామ్ అయ్యి హార్ట్ బీట్ రాకపోవడం, అసలు బేబీయే ఫామ్ అవ్వకుండా అవ్వడం, దీన్ని మనం స్పొరాడిక్ మిస్క్యారేజ్ అంటాం మెడికల్ టర్మ్లో. ఇది 5% మెంబర్స్లో బై ఛాన్స్ అవుతుంది. వీళ్ళకి రికరెంట్గా మీకు రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతాయి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 99% మెంబర్స్కి ఒకసారి మిస్క్యారేజ్ అయినా కూడా తర్వాత ప్రెగ్నెన్సీస్ మంచిగా నిలబడతాయి. కానీ 1% అంటే 100లో ఒకరికి తరచుగా ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడం, మిస్క్యారేజ్ రావడం జరుగుతుంది. దీన్ని మనం మెడికల్ టర్మ్లో రికరెంట్ మిస్క్యారేజ్, రికరెంట్ అబార్షన్స్ అంటాం. అంటే ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒకసారి హార్ట్ బీట్ రాదు, ఒకసారి బేబీ ఫామ్ అవ్వదు, ఒకసారి బ్లీడింగ్ అయిపోతుంది. ఇట్లా రికరెంట్గా అవ్వడానికి కాజెస్ ఏంటంటే మళ్ళీ ఇందులో మెయిన్ కాజ్ జెనెటిక్ కాజ్. రికరెంట్ మిస్క్యారేజెస్ యూజువల్లీ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అందుకే ఏం చేస్తామంటే ఇలా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి 3rd ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు ఆ బేబీ టిష్యూస్ ఏవైతే బయటకి ఎక్స్పెల్ అవుతాయో వాటిని మనం జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దెన్ పేరెంట్స్ కూడా జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. చేసి ఏది రీజన్ అని కనుక్కుని అది అవాయిడ్ చేయడానికి మనం ఏమైనా చేయగలమా అని చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈ జెనెటిక్ కాజ్ అయితే, సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే యాప్లా సిండ్రోమ్ అంటారు. అంటే బేబీకి మదర్కి మధ్యలో కనెక్షన్ని మాయ అంటారండి, ప్లెసెంటా. ఈ ప్లెసెంటాలో కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీస్ ఉంటాయి. సో ఇలా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల మదర్ నుంచి బేబీకి ఏదైతే బ్లడ్ సప్లై వస్తుందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ 10 వీక్స్కి ముందు మిస్క్యారేజ్ అవ్వడం, లేదా 10 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో బేబీ సడన్గా లోపల హార్ట్ బీట్ ఆగిపోవడం, లేదా ఎర్లీగా అంటే 6th 7th మంత్లోనే మదర్కి హై బ్లడ్ ప్రెషర్ వచ్చేయడం, లోపల సడన్గా టూ మచ్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ యాప్లా సిండ్రోమ్ అన్న ఒక తాలూకా ప్రాబ్లం అని. సో ఇలాంటి కండిషన్ ఒకవేళ 3 మిస్క్యారేజెస్ తర్వాత మనకు డౌట్ ఉండి జెనెటిక్ టెస్ట్ నార్మల్ ఉంటే ఈ యాప్లా టెస్ట్ మన ఈ బ్లడ్ క్లాట్స్ ప్రాబ్లం ఉందా అని టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్స్ ప్రాబ్లం ఒకవేళ ఉంది అంటే వాళ్ళకి హెపారిన్ అని ఒక రకమైన ఇంజెక్షన్, ఎకోస్పిరిన్ అని ఒక రకమైన టాబ్లెట్ పెడితే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దెమ్ తర్వాత వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వకుండా ఉంటాయి. ఇదే కాకుండా గర్భసంచి ఫార్మేషన్లోనే నార్మల్గా గర్భసంచి ఉండే షేప్లో కాకుండా కొంతమందికి టీ షేప్లో గర్భసంచిలో ఒక చిన్న పొరలాగా సెప్టమ్ అనేది రావడం, గర్భసంచి 2గా విడిపోయి ఉండడం, ఇట్లా డిఫరెంట్, దాన్ని బైకార్నేట్ యూట్రస్ అంటారు. ఇలా డిఫరెంట్ గర్భసంచి అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. అలాంటి గర్భసంచి అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి గర్భసంచి ద్వారం చాలా వీక్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది 4th 5th మంత్ వరకు వచ్చినాక గర్భసంచి దాన్ని క్యారీ చేయలేక లూజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది మధ్యలోనే పడిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం 3rd 4th మంత్లో అలా ఫాలో అప్ చేసుకుంటూ గర్భసంచి ద్వారం లెంత్ తక్కువ అయినప్పుడు కింద నుంచి ఒక కుట్టేసి దాన్ని మనం నిలవడానికి ట్రై చేస్తాం. సో ఇవన్నీ డిఫరెంట్ కాజెస్ ఈ మిస్క్యారేజెస్ అనేది 1st 2nd 3rd 4th మంత్లో యూజువల్లీ అవ్వడానికి. కాలర్స్ ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకున్న సందేహం ఏంటో డాక్టర్ హారిక గారు ఉన్నారు, చెప్పండి వారికి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మమత. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప పుట్టింది. పాప 2 years 2-3 years అయిందని ప్లానింగ్. నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా. అయితే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేది. డెలివరీ తర్వాత 7 months 8 months పీరియడ్స్ స్టార్ట్ అయింది. అందులో ఒకసారి 15 days ఒకసారి అయింది, మళ్ళీ లాస్ట్ మంత్ 15 days మళ్ళీ ఒకసారి అయింది, 1 month ఒకసారి అయింది, 15 days ఒకసారి అయింది, ఇలా 2 సార్లు అయింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మరి ఏంటని తెలుసుకున్నాము. మీరు లాస్ట్ మంత్, ఆ ముందు మంత్ 2 సార్లు 15 daysకి ఒకసారి అయింది అన్నప్పుడు హస్బెండ్తో కలిసి ఉన్నారా అని చూసుకోండి మా. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అవుతున్నా కూడా ఆ రకంగా బ్లీడింగ్ అవ్వచ్చు. ఒకవేళ లేదు హస్బెండ్తో కలిసి లేము, ఇదే ఫస్ట్ టైం ఇట్లా 15 daysకి అయిపోయింది అంటే నెక్స్ట్ 2-3 months మీరు క్యాలెండర్ వేసుకుని ఏ డేట్స్లో వచ్చిందో కరెక్ట్గా చూడండి. ఎప్పుడైనా ఒకసారి బై ఛాన్స్ 15 daysకి వచ్చినా పర్వాలేదు. రెగ్యులర్గా 3 months ఫాలోఅప్లో మీరు క్యాలెండర్లో చూసుకున్నప్పుడు కూడా మీకు అలాగే 15-20 daysకి వచ్చేస్తుంది అంటే బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్, మీ హీమోగ్లోబిన్, థైరాయిడ్, షుగర్స్ లాంటివి, అండ్ ఒక స్కాన్ అంటే గర్భసంచి అండాశయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న బేసిక్ స్కాన్ చేసుకుని వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే
మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మ్యామ్. హలో హలో మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. ఓకేనమ్మా, మీకున్న డౌట్ ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, అడగండి వారిని. నాకు ఫస్ట్ బాబు ఎర్లీగా పుట్టాడండి. కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడరా. నాకు ఫస్ట్ బాబు ఎర్లీగా పుట్టాడండి. ఎర్లీగా పుట్టారు. అవునండి, 1 year బాబు వయసు ఎంతమ్మా? మ్యారేజ్ వచ్చేటప్పటికి 4th month, అదే 3rd month బాగుంది. ప్రీటర్మ్ బేబీయా? ఫస్ట్ బాబు వయసు ఎంతమ్మా? ఫస్ట్ బాబుకి ఇప్పుడు 6 years ఉంది. 6 years. ఓకే. ఎన్నో నెలలో పుట్టాడు బాబు? బాబు మ్యారేజ్ అవ్వక ఇంకా పుట్టలేనండి, 1 year లోపే పుట్టేశాడు. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందమ్మా. ఎన్నో నెలలో పుట్టారండి? హలో, ఎన్నో నెలలో పుట్టారు? బాబు 1 year లోపే పుట్టేశాడండి, మ్యారేజ్ అవ్వకుండా. 9 నెలల లోపలే పుట్టాడు. చెప్పండి మా, ఇప్పుడు మీ సందేహం ఏంటి? 6 years అండి ఇప్పుడు బాబుకి. నెక్స్ట్ ఆయన బయట ఉన్నారు 2 years. ఓకే. ఇంకిప్పుడు ఎంత ట్రై చేసినా ఏమీ యూజ్ చేయలేదు, ఎంత ట్రై చేసినా సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. మీరు 1 year నుంచి తరచుగా కలిసే ఉన్నాము, మాకు తెలిసిన ఫర్టైల్ టైంలో అంటే ఎవ్రీ మంత్ కలుస్తూ రెగ్యులర్గా ఉంటున్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీది కొన్ని టెస్ట్, మీ హస్బెండ్వి కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. మీ ఏజ్ ఎంతో చూడాల్సి ఉంటుంది. తర్వాత మీ ఓవరీస్ అండాశయాల్లో రిజర్వ్ ఎంత ఉంది అంటే అండం క్వాంటిటీ మంచిగా ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ హస్బెండ్ది కూడా ఎనాలిసిస్ టెస్ట్ ఒకసారి చేసుకుని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏంటంది చెప్పగలుగుతామా. ఓకే, మీరు అన్నట్టు సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ బేబీ అయ్యి సెకండ్ అంటారు. సో మాకు ఒకరు పుట్టారు కాబట్టి రెండోది ఇబ్బంది కాదు కరెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. సో అదొక మిస్కన్సెప్షన్ అని ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఇలా అవ్వడానికి రీజన్స్ ఏముండొచ్చు? సో మోస్ట్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైనా మనం బేబీ పుట్టినాక లేదా అబార్షన్ అయినాక ఒక మళ్ళీ 1.5 year 1 year మినిమం ట్రై చేసినాకే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనగలం. చాలా మందిలో చూస్తే ఏంటంటే బేబీ తర్వాత ఒక అబార్షన్ హిస్టరీయో ఒకసారి డిఎన్సీ అయినదో ఏదో ఒక హిస్టరీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అబార్షన్ అనేది హిస్టరీ మనకు చెప్పరు. ఎప్పుడైనా అబార్షన్ అయ్యి లోపల మనం క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా, యూట్రస్లో సెప్టమ్ ఉండి పొరలా ఉండి దాన్ని కట్ చేయాల్సి వచ్చిన ఏ రకంగా అయినా వేరే ఏదైనా సర్జరీ అయినప్పుడు యూజువల్లీ ట్యూబ్స్ అన్నవి బ్లాక్ అయిపోయినాయా అని ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి కానీ ఎనీ సర్జరీ అయిన వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే యూట్రస్ నుంచి అండాశయాన్ని కనెక్ట్ చేసే ట్యూబ్స్ అన్నవి ఉంటాయి. ఆ ట్యూబ్స్ అనేది అప్పుడప్పుడు బ్లాక్ అయి ఉండొచ్చు. సో ఆ ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా అని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీ ఏజ్లో వస్తుంది, చిన్నగా ఉన్న ఏజ్లో. ఆ టైంలో చాలామంది నార్మల్ వెయిట్ ఉంటారు హైట్కి పోలిస్తే. ఒక బేబీ అయిపోయినాక సెకండ్ బేబీ టైంకి యూజువల్లీ ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ టైంకే వాళ్ళకి ఒక 10 kgs వెయిట్ డిఫరెన్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఏజ్ డెఫినెట్గా ఎంతో కొంత ఇంక్రీజ్ అయి ఉంటుంది. కాబట్టి ఎగ్ రిజర్వ్, ఎగ్స్ అన్న క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఏమైతే ఉన్నాయో అవి తగ్గిపోయి ఉంటాయి. దాంతోపాటు ఈ ట్యూబ్ అనేది ఎఫెక్ట్ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకుని ఫర్దర్గానే మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అడ్వైజ్ అనేది చెప్పగలుగుతాం అనమాట. సో పెళ్ళైన 1 year ట్రై చేసినా కూడా కొంతమందికి అవ్వకపోతే మనం అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీగా అనుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటే ఎర్లీగా ట్రై చేయండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు నచ్చినంత టైం తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో కరెక్ట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక మహిళకి అంటే ఎంత చెప్తారు ఏజ్? 35 కన్నా ఎర్లీగా ప్లాన్ చేసేసుకోవాలండి. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటే అప్పటి నుంచి 35 కన్నా బిఫోర్ ఫస్ట్ బేబీ అయిపోవాలి. ఓకే. యాక్చువల్లీ ఇంకా మనం ముందు రోజుల్లో చూస్తే 2021కే పెళ్ళి అయిపోయేది, 25-26కే అందరూ ఒక బేబీ సెకండ్ బేబీ వరుసగా అయిపోతూ ఉండేది. ఇప్పుడు లేట్ అవుతుంది. 30 రఫ్లీ 28-30 యావరేజ్ ఏజ్లో పెళ్ళి చేసుకుంటున్నారు అమ్మాయిలు. కాబట్టి బిఫోర్ 35 ఫస్ట్ బేబీ ప్లాన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ బేబీ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఆ ఫస్ట్ బేబీ నుంచి ఒక 2-3 years గ్యాప్ తీసుకోవాలి. ఎప్పుడైనా గ్యాప్ కూడా అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఇవ్వడం కూడా నాట్ అడ్వైజబుల్. 3-4 years వరకు ఓకే ఫైన్. 1 year గ్యాప్ ఉంటే చాలు ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి. మ్యాక్సిమం 3-4 years గ్యాప్ తీసుకుని ప్లాన్ చేసేసుకోవాలి. సెకండ్ బేబీ బిఫోర్ 38-39 ఫినిష్ చేసేసుకుంటే బెస్ట్.
కానీ ఫస్ట్ బేబీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 35 ముందు చేసుకోవాలి. ఎందుకంటే 35 అనేది అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే మదర్ ఏజ్ పెరిగిపోయింది అని అదొక రిస్క్ ఫ్యాక్టర్గా మేము రాసుకుని దాన్ని బట్టి అన్ని డెసిషన్స్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మేము ఫాలో అప్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ లేదా ఎల్డర్లీ ప్రైమరీ అన్న వర్డ్ యూస్ చేస్తాం మేము ఫస్ట్ 35 అండ్ అబౌవ్. సో అది రాకుండా ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ 35 తర్వాత ఎగ్స్ తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఓవరీస్లో అండాశయాల్లో ఉండే అండాలు రిలీజ్ అయ్యే నెంబర్ 35 తర్వాత ఎవ్రీ ఇయర్ డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటాయి. సో బిఫోర్ 35 ఫస్ట్ బేబీ అయిపోవాలి. 35 తర్వాత ప్లాన్ చేసుకున్న వాళ్ళలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ తగ్గిపోయి అంటే బేబీ గ్రోత్ రీచ్ అవ్వాల్సినంత గ్రోత్ రీచ్ అవ్వకుండా స్మాల్ బేబీస్, గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ ఇలాంటి వర్డ్స్ మేము యూస్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివి వచ్చే రిస్క్స్ ఎక్కువ, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, బేబీకి నొప్పుల కోసం ట్రై చేసినప్పుడు నార్మల్ అవ్వకుండా సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువ. ఇవన్నీ కూడా 35 క్రాస్ అవ్వగానే అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యూజువల్లీ. సో 35 బిఫోర్ ఫస్ట్ బేబీ, 38, 39 బిఫోర్ సెకండ్ బేబీ ప్లాన్ చేసేసుకోవడం అనేది బెస్ట్. ఓకే, కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం అండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, హైదరాబాద్. నమస్తే అండి, చెప్పండి మేడం నాకు 35 ఇయర్స్. ఓకే చెప్పండి మా. 35 ఇయర్స్ మేడం. అయితే అబార్షన్ అయింది మేడం ఒకటి మొన్న. ఓకే 4 months బ్యాక్. ఓకే తర్వాత 1 month కి పీరియడ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 15 days గ్యాప్లో మళ్ళీ పీరియడ్ వచ్చింది, మళ్ళీ 10 days కి మళ్ళీ పీరియడ్ వచ్చింది. ఓకే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? మ్యారేజ్ 4 years మేడం. కిడ్స్ ఉన్నారా మీకు? ఒక పాపని. సో అబార్షన్ అయినాక ఎప్పుడైనా కూడా 6 weeks to 8 weeks ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ అవ్వడం, అబార్షన్ అయిన వెంటనే ఒక 10 days అవ్వడం, ఆగడం, మళ్ళీ ఒక 10 days, మళ్ళీ ఆగడం, మళ్ళీ ఒక 10 days, ఇలా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ 6 వారాల నుంచి 8 వారాల వరకు అవ్వచ్చుమా. 6 weeks to 8 weeks అవ్వడం నార్మల్. ఏదైనా డౌట్ ఉందంటే 6 weeks క్రాస్ అయినాక ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అంటే అంతా క్లియర్ అయిపోయినట్టే. ఒకవేళ 6 weeks తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇలా బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది అంటే మీరు ఒకసారి స్కాన్ చేయించుకుని ఏమైనా టిష్యూస్ రిటైన్ అయిపోయినాయా, లేదా అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అలా ఉండిపోయి ముక్కలుగా మళ్ళీ అది పెరగడం అనేది జరుగుతుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే బెటర్ మేడం. అలాగే లేడీస్లో రీజన్స్లో కూడా మెయిన్ థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓఎస్, పీసీఓడి చెప్తారు, అది కూడా ఎక్కువ పెరుగుతుంది. అయితే ఇవి పెరగడం వల్ల కూడా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు కదా, ఫస్ట్ మనం వీటిని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందా? థైరాయిడ్ అనేది ఇప్పట్లో చాలా మందికి చూస్తున్నామండి, ఆల్మోస్ట్ 3 ఒకరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ థైరాయిడ్ కట్ ఆఫ్స్ ప్రెగ్నెన్సీలోను నాన్ ప్రెగ్నెంట్ లేడీస్లోనూ డిఫరెంట్. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయితే బేబీ కూడా మీ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని ఒకటి చేసుకోమని చెప్తాం. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కప్పులు అందరూ మా దగ్గరికి వచ్చి బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులోనే థైరాయిడ్ పికప్ అయితే మనం ఆ థైరాయిడ్ని ట్రీట్ చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా అయ్యే ఛాన్సెస్ థైరాయిడ్ వల్ల చాలా తక్కువ, ఎక్కువ కాదు. పీసీఓఎస్ మేజర్ కాజ్ డెఫినెట్గా అనవచ్చు, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అనేది ఎప్పుడవుద్దో తెలియదు కాబట్టి. థైరాయిడ్ వల్ల మళ్ళీ అన్కంట్రోల్డ్ చాలా ఉంది, థైరాయిడ్ ఉంది, కంట్రోల్లో లేదు అంటే మళ్ళీ ఎగ్ రిలీజ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, తద్వారా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవ్వచ్చు. బట్ డైరెక్ట్గా థైరాయిడ్ వల్ల అయితే ప్రాబ్లం మెయిన్లీ ఉండదు. థైరాయిడ్ వల్ల ఏం కన్సర్న్స్ ఉంటాయంటే ప్రెగ్నెన్సీ వచ్చేసిన వెంటనే బేబీకి థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా అందడం కోసం మనం మెడికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ టూ మచ్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల కన్సీవ్ అవ్వడం ఇబ్బంది అవ్వచ్చు. మేజర్ అయితే పీసీఓఎస్, థైరాయిడ్ని మనం మేజర్ కాజ్గా అయితే చెప్పలేం. ఓకే, కాలర్ ఉన్నారు మ్యామ్. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ హారిక గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం నాకు ఒక 9 months బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇప్పుడు నా ఏజ్ వచ్చి 21. ఓకే, అది ఒక 2 తర్వాత వచ్చిన 2 months కి అబార్షన్ అయిపోయింది. అయ్యో, ఓకే. ఇక అప్పటి నుంచి ఇక మేము హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తున్నా కానీ అంతకుముందు స్కాన్ చేసి మీరు బురుగులు అవి ఉన్నాయని చెప్పారు. తర్వాత అవన్నీ మెడిసిన్ తీసుకున్న తర్వాత క్లియర్ అయిపోయింది.
సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి పోయిన దగ్గర నుంచి ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. తర్వాత ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు మేడం. మీరు మీ హస్బెండ్ కలిసే ఉంటున్నారు కదమ్మా, ఒక చోటే ఉంటున్నారు కదా? అవును మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పెళ్ళైనాక ఎన్ని మంత్స్కి వచ్చిందిమా? 11 months వచ్చింది మేడం. 11 monthsకి వచ్చింది. సో ఏంటంటే బేసిక్ టెస్ట్ కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూపించుకుంటున్న డాక్టర్ మీకు అండం రిలీజ్ అవుతుందా లేదా అని చూస్తున్నారు లేదా ఒకసారి చూసుకోండి. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా ఫస్ట్ చూసుకోవాలి. రెగ్యులర్ ఉన్నాయంటే మీకు ఎగ్ రిలీజ్ మెడికేషన్ ఇవ్వకుండానే 12వ రోజు 13, 14 రోజుల్లో అండం అనేది సైజ్ ఎంత వచ్చిందో చూసి ఆ అండం రిలీజ్ అయ్యే టైంలో మీరు మీ హస్బెండ్ రెగ్యులర్గా కలిసి ఉండడానికి ట్రై చేయమని మనం దాన్ని అన్స్టిమ్యులేటెడ్ ఫాలిక్యులర్ స్టడీ అంటాం. దాన్ని మనం ఒక 3-4 months అలా ట్రై చేయొచ్చు. అట్లా ట్రై చేసుకుని మీకు కన్సీవ్ అవుతున్నారంటే ఓకే. అట్లా ట్రై చేసుకుని కన్సీవ్ కావట్లేదు అంటే ట్యూబ్ టెస్ట్ ఒకటి చేసుకుంటే బెటర్ అమ్మ. ఎందుకంటే అబార్షన్ అయినాక అప్పుడప్పుడు కొంతమందికి గర్భసంచి నుంచి అండాశయాలకి కనెక్ట్ అయ్యే ట్యూబ్స్ బ్లాక్ ఉంటుంది. సో ఆ ట్యూబ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకుని ఆ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయంటే ఇంకా మీకు ఎగ్ రిలీజ్ మెడికేషన్ అనేది కొన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు. ఓకే మేడం, అయితే పెళ్ళయి పిల్లల్ని ప్లాన్ చేసుకునే కపుల్కి మీరు ఏం చెప్తారు? అంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అని చెప్తున్నారు. చాలా వరకు ముందుగా కన్సల్ట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి సో తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉంటుందా? సో యాక్చువల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా మన కంట్రీలో కూడా దాని గురించి అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే బిఫోర్ ప్లానింగ్ ఇప్పట్లో మనం వర్క్ స్ట్రెస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ 30 years ఏజ్కే చాలామంది బీపీ ఉన్న లేడీస్ని చూస్తున్నాం, షుగర్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. వీళ్ళు ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ ఉండి ప్లాన్ చేసుకున్నప్పుడు, బీపీ షుగర్ ఉండి ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే షుగర్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ లేకుండా ప్లాన్ చేసుకుంటే యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీతో వచ్చినప్పుడు బేబీలో అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మనం థైరాయిడ్ అయితే చాలా మందిలో చూస్తున్నాం. ఇవన్నీ కంట్రోల్లో ఉండి ప్రెగ్నెన్సీలోకి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్కమ్ బాగుంటుంది, కంట్రోల్లో లేనప్పుడు అవుట్కమ్ బాగోదు. ఇలాగే మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ రుబెల్లా అని ఒక టెస్ట్ చేస్తాం. చిన్నప్పుడు మన అందరికి MMR వ్యాక్సిన్ అని ఇస్తారనమాట. ఈ రుబెల్లా కూడా ఇమ్యూన్ ఉన్నారా లేదా అని బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే బెటర్, మనం చూసుకుని చెక్ చేసుకుంటేనే బెటర్. బికాజ్ ఎందుకంటే వన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ రుబెల్లా ఇమ్యూన్ లేకపోతే రుబెల్లా ఇన్ఫెక్షన్ కానీ వస్తే మళ్ళీ బేబీలో అవయవ లోపాలు రావచ్చు. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసుకుంటే. అలాగే ఈ రోజుల్లో మనం HPV వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ కూడా గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చెప్తున్నాం. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెక్షువల్లీ యాక్టివ్ అవ్వగానే ఇచ్చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ ప్రైమరీ ఏజ్ అంటే 9 to 14 ఏజ్ పిల్లలు అనమాట. ఆ ఏజ్లో మిస్ అయి ఉంటారు కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ లేరో వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేసి ఇవన్నీ బేసిక్ వర్కప్ చేసుకుని వాళ్ళు అంతా ఫిట్ ఉన్నారు అనుకుంటే టుగెదర్ దెన్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అనేది యాక్చువల్లీ బెస్ట్ ఐడియా. అట్లా చేసుకోలేని వాళ్ళకి జనరల్ ఐడియా ఏంటంటే BMI అంటే హైట్ వెయిట్ రేషియో, నార్మల్ BMI, మీ BMI 20 నుంచి 23 మధ్యలో మెయింటైన్ చేసుకుని లైఫ్ స్టైల్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి లేట్గా పడుకోకుండా టూ మచ్ స్ట్రెస్ లేకుండా యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఇట్లా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటూ ఉంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి డే 10 నుంచి డే 18 అనేది ఫర్టైల్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ తరచుగా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మంచిగా పెరుగుతాయి. అండ్ ఎప్పటి నుంచి అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ అని ఒక మెడిసిన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అనమాట. బేబీ ఫార్మేషన్ ముందే అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ టైం నుంచి ఆ మెడిసిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ మెడిసిన్ కూడా డెఫినెట్గా స్టార్ట్ చేసుకుని ఈ ఫర్టైల్ పీరియడ్లో కలిసి ఉంటే రెగ్యులర్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. 1 year న్యాచురల్గా ట్రై చేసినాక కన్సీవ్ అవ్వలేదు అంటే లేట్ చేయకుండా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ఫర్దర్గా ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ లైవ్ కార్యక్రమానికి వచ్చి మేజర్గా మనం చూస్తున్న ఈ సంతానలేమి సమస్యకు కారణాలు ఏమై ఉండొచ్చు, అలాగే ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా చక్కగా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.